ఈ జాతి మీద ఉందని చెప్పేసి అందరినీ తెలుసా ఎంతవరకు అంటే 40,000 నిజమాలేదా ఎవరికైనా మన ఓటు గవర్నమెంట్ పెద్దలు ఆర్ఎస్ సారు రావడానికి ఆగిన పాత్ర ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రింటింగ్ మీడియా ఉందా ఎలక్ట్రానిక్ మీడియా ఉందా ప్రజల ముందు ఆయన చెప్పి కదా మాదిన పాత్ర ఉందని మన మాదిని ఎందుకు తీసుకొచ్చాం మాదిని ఎందుకు తీసుకొచ్చాం మాదిన గొంతు చట్టసభలో మూలపోయి కాంగ్రెస్ పార్టీ మన పాత్ర ఉందని చెప్పి పరిగణన నిజమే కదా. మన వర్గాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం లక్షలాది మంది మే 13వ తారీఖు నాడు మీ బిడ్డనైన నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. అలంపూర్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి ఈ 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంటులో వస్తాయి. నా గుర్తు కారు గుర్తు. మళ్ళీ చెప్తున్నా, కారు గుర్తు నా గుర్తు. అందరు గుర్తు పెట్టుకోండి, కారు గుర్తు. నేను రేపు మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ఆత్మగౌరవ నినాదం వల్ల నేను రేపు పార్లమెంటులో కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే. మీరందరూ పార్లమెంట్లో కూర్చున్నట్టు. ఎందుకంటే ఆ పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది, ఆ పార్లమెంటులో ఏం చేస్తారు, ఆ పార్లమెంట్లో చేసే చట్టాలు ఎవరి కోసం పనికొస్తాయి, ఎవరు ఆ చట్టాల ఫలాలను 100 సంవత్సరాల నుంచి తీసుకున్నారు, ఎందుకు మాకు ఆ చట్టాల ఫలాలు అందలేదన్న జ్ఞానం, అందలేదన్న చైతన్యం ఇప్పటికి కూడా మధ్యమడుగు నుంచి రాయచూరు చివరస్తుండే మరి చివరి గ్రామం దాకా, అలంపూరు నుండి అచ్చంపేట దాకా ఎవరికి కూడా ఆ చైతన్యం లేదు. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్లమెంటులో నేను కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే. అందుకొరకే దయచేసి ఆ రోజు జాగ్రత్తగా ఏ పార్టీలో ఉన్నా కూడా మీరందరూ ఒకటే నిర్ణయం తీసుకొని ఐకమత్యంతో ప్రవీణ్ కుమార్ కు ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి ప్రవీణ్ కుమార్ ను